మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. ఈ రాత్రి వేళ ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తున్నాడు. కనుక ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. మహాగరుడువైన తండ్రి, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. విశేషంగా ఈ రాత్రి వేళ ప్రజలందరితో మీరు మాట్లాడండి, మీరు ముచ్చటించండి. ఆ చెల్లిప్పుడు నాకు నీ అవకాశం ఇచ్చారు ప్రభువా. యాకోబు పత్రికలో ఉన్నటువంటి ధ్యానంలో ఈ వేళకు ముగింపులోనికి తండ్రి మీరు మమ్మల్ని నడిపించండి. అయ్యా తండ్రి, జ్ఞానము గురించి వివరాలు ఇందులో చూస్తూ ఉన్నాం. ఎంతోమందికి నా ప్రభువా జ్ఞానం అవివేకం అయిపోయింది, అంధకారం అయిపోయింది. నా తండ్రి మీరు నడిపించండి నాయన. ఈ రాత్రి వేళ ఎవరైతే మాటలు వింటున్నారో అని కాపాడండి, రక్షించండి. ఆరోగ్యములోను, ఆనందములోను, ఆయుష్కాలములోను, అభివృద్ధిలోను, ఆశీర్వాదములో ప్రభువా మీరు దయచేయండి నాయన. తండ్రి, ఉద్యోగాలు లేక, గర్భఫలాలు లేక, వివాహాలు జరగలేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఇళ్ళు లేవని, వాక్కు లేవని, చూసేవారు లేరని, ఆప్తులు కోల్పోయిన వారు, అండ కోల్పోయిన వారు, బంధువర్గాన్ని కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, భర్తను కోల్పోయిన వారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు, తండ్రి ప్రభు బిడ్డలు కోల్పోయిన ఎంతోమంది ఉన్నారు తండ్రి. అనేకమైన యాక్సిడెంట్లు తండ్రి, రకరకాలమైన సమస్యల వలయంలో ఈ భూలోకం తండ్రి నింపబడి ఉండగా తండ్రి, అందరి జీవితాలకు మీరు ఆధారభూతుడు కనుక మీరు సహాయం చేసి ఒక్కొక్కరి పట్ల మీ కనికరం, మీ దయ చూపించి కాపాడి సహాయం చేయమని కొద్ది నిమిషాలు ప్రభు నీ వాక్యం కొరకై మేము ఎదురు చూస్తున్నాం, నీ వాక్కు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీ సులువు చెంత మీరు మాట్లాడి నడిపించుదరని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున వాక్య భాగం కొరకై నీ పాదాల దగ్గర అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి వేళ యాకోబు పత్రికలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. రండి నాతో కూడా కలిసి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 3:15. యాకోబు పత్రిక 3:15. ఏంటంటే అపోస్తల కార్యం గ్రంథం పక్కన ఉందా? కాదు కదా. ఎక్కడ ఉంటుంది అపోస్తల కార్యం గ్రంథం? పక్కన కాదు. ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు. దేవుని వాక్యం చూద్దాం రండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటి దయ్యమున్నది. ఎలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండినదై, పక్షపాతమైనను వేషధారైనను లేనిదై ఉన్నది. నీతి ఫలమును సమాధానము చేయవరికి సమాధానము వెత్తబడును. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వాక్యమును మనం చదవగా గత పాఠములో నేను పార్ట్ 1గా మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఈ గ్రంథంలో 5 రకాలైనటువంటి జ్ఞానాల గురించి మాట్లాడాము. ఇదివరకే మీరు రాసుకున్నారు. మొదటి జ్ఞానం కొదువై ఉన్న జ్ఞానం, రెండవ జ్ఞానం వివేకము కలిగిన జ్ఞానం, మూడవ జ్ఞానం ఇప్పుడు మనం చదవబోతున్నాం. అంటే గత పాఠంలో 2 విషయాలను చూసాం. ఈ రాత్రి వేళ మరొక 3 విషయాలు చదివి ఈ యొక్క జ్ఞానాన్ని గురించి ఇక్కడ ముగిస్తే దేవుని చిత్తమైతే మరొక వారం యాకోబు పత్రికలో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. యాకోబు పత్రిక సంపద కలిగిన పత్రిక, ధనవంతులతో ఉండినటువంటి పత్రికను కూడా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, భక్తులతో నింపబడిన పత్రికను కూడా రాయబడింది. అంత మాత్రమే కాదు, పోలికలతో కూడిన గ్రంథం విశేషంగా యాకోబు పత్రికలో మనం గమనించాలి. ఎక్కువగా యాకోబు పత్రికలో పోలికల గురించి రాయబడి ఉన్నది. అది రాబోతున్నటువంటి దినాల్లో వాటి ధ్యానంలో మనం ఆలోచన చేద్దాం. అయితే ఈవేళ 3 విషయాలు దేవుని వాక్యపు వెలుగులో మళ్ళీ మనమే సరి చేసుకుందాం. మొదటిగా మనం ఎరిగిన మాట విన్నాం, కుదువై ఉన్న జ్ఞానం అనే గురించి విన్నాం. వివేకమైన జ్ఞానాన్ని గురించి కూడా వినేసాం. ఇక 3వ జ్ఞానం ఏదండి? మనం చదువుకున్నాం కదా. 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ జ్ఞానము పైన వచ్చినది కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది చూస్తున్నాం. అంటే భూ సంబంధమైన జ్ఞానం ఉందని అర్థం చేసుకోవాలి. ఏ జ్ఞానం ఉంది భూమి మీద? భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం అనేది, ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే, అంటే చీకటిలో ఉన్నవాడు వెలుగులోనికి నడిపించబడ్డానికి ఒక మార్గదర్శిగా ఉండాలి.
గురువు లేకపోతే ఓ లోకం ఒక మాట చెప్తుంది, గురువు లేని విద్య గుడ్డి సున్నాతో విద్య అన్నారంట. అంటే ప్రతి దానికి ఒక గురువు అవసరం. ఆ గురువు జగద్గురువై ఉండాలి. జగత్ అంటే ఈ లోకములో ఉన్నటువంటి మహాజ్ఞానం, సృష్టించే జ్ఞానం అవసరం. అందుకే మానవుని యొక్క జీవితం ఇక్కడ రాబడింది భూ సంబంధమైన జ్ఞానం అని చూస్తున్నాం. ఎక్కువగా లోకం ఏ జ్ఞానంతో నింపబడింది దినాల్లో? భూ సంబంధమైన. బ్రదర్ నేను ఎంఏ చేశాను, బ్రదర్ నేను డబుల్ ఎంఏ, తర్వాత పిహెచ్డి చేశాను, డబుల్ హెచ్, ఇన్ని చెప్తాం కదండి మనం. ఎంతవరకు ఈ జ్ఞానం? ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం అతిగా చదివి పిచ్చివారు అయిపోయిన వారు కూడా ఉన్నారు, అతిగా చదవక పిచ్చివారు అయిపోయిన వారు కూడా ఉన్నారు. అర్థం చేసుకోవాల్సిన విషయం. చదువుకొని పిచ్చివారు అయిపోయిన వారు, ఎక్కువ జ్ఞానంతో చదవక పిచ్చివారు అయిపోయిన వారు కూడా ఉన్నారు. నేను తెలివిలేని దాన్ని, నేను నా జీవితానికి తెలివే లేదు, బుర్రే లేదు అంటే, బుర్ర లేదంటే బుర్ర ఉన్న తలకాయ ఉన్నది, కానీ లోపల జ్ఞానం లేదు. తెలివిలేని, మతిలేని జ్ఞానం. ఇంకో రాయబడితే మితిలేని జ్ఞానం కూడా ఉంది. మతిలేని జ్ఞానం, మితిలేని జ్ఞానం, ఈ రెండు ఊరిలో ఉంది, మనిషిలోనే ఉంది. మతి ఆలోచన చేయాలి. ఇప్పుడు భూ సంబంధమైన జ్ఞానాన్ని గురించి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. భూ సంబంధమైన జ్ఞానం ఎందుకు ఈ పేరు రాయబడి అంటే, మనం ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చిన వారం? మనం మట్టిలో నుంచి వచ్చిన వారం. దేవాది దేవుడు సృష్టికర్త యెహోవా ప్రారంభంలో మనిషిని ఎలా చేశాడు అని అంటే, మట్టితో రూపాన్ని తయారు చేశాడు, మట్టితో ఆకారం చేశాడు. ఏ ఆకారం? అది దేవుని ఆకారం. ఎవరి రూపం? అది దేవుని రూపం. ఎవరి ప్రతిబింబం? అది ప్రభు యొక్క ప్రతిబింబం. ఆయన రూపురేఖల్లో చేయగా, అర్థమవుతుంది కదా, ఆయన రూపురేఖల్లో చేయగా దేవుడు జీవాత్మను ఓదగా నరుడు జీవం కలిగిన వాడి భూమి మీద బ్రతకడమైనట్టుగా చూస్తున్నాం. మొదట మానవుని చేసింది ఎవరంటే దేవుడే. రెండవది మానవులు కలిగించింది కూడా ఎవరంటే దేవుడే. అలాగైతే మనం ఎవరము? మనము భూ సంబంధులమని బైబిల్ గ్రంథం చెప్పింది. చూద్దాం రండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మీకు ఒక వచనం నేను చదివిస్తాను. 15:47 మొదటి కొరింథీ. మొదట మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. నిజం. మనం ఎవరు కోతి రూపంలో వచ్చిన వాళ్ళం కాదు. మనం సైన్స్ అంటది కోతి రూపంలో మనిషి వచ్చాడు అన్నది. కోతి రూపం కాదు. కోతి కన్నా ముందు ఏమండి మనుషులు తయారు చేయబడ్డారు. దేవుడు మనుషులను చేస్తాడు, సృష్టిలో అన్నిటినీ చేస్తాడు, అన్నిటినీ ఏలమన్నాడు. కోతి రూపం కాదండి, ఇది దేవుని రూపం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1:26 తన పోలిక చొప్పున నరుడిది చేయుదు ననుక్కొని అని బైబిల్ ఉంది. తన స్వరూపమందు తన పోలిక చొప్పున. మనం ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని ప్రతిబింబం. ఎక్కడ పుట్టాం? భూలోకంలో పుట్టాం. మనం పుట్టుకే భూలోకమైనది, కానీ మన ఆత్మకు భూలోకం కాదు. శరీరం వరకే మన జీవితాలు ఏడు వరకు. ఆత్మ ఎవరిచ్చారు? ఆత్మ దేవుడిచ్చాడు. ఈ దేవుడు ఎక్కడున్నాడు? మరి ఆ పరలోక రాజ్యములో ఉన్నాడు, ఆకాశములో ఉన్నవాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం అనేకులు చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమాల్లో ఏమని చెప్తూ ఉంటారు? ఎక్కువగా మట్టి నుండి వచ్చిన వాడు ఏమైపోవాలి? వాడు మన్నైపోవాలి. అంతే కదా, మన్నే కదయ్యా నీవు మన్నే కదయ్యా కదా, మన్నే కదా. మనం మన్ను. మనిషిగా పుట్టిన వాడికి మహాత్ముడే భాగ్యం ఇచ్చాడు. తెలుసా ఎంత ధన్యత అండి! భూ సంబంధమైన మానవుల్ని భాగ్యవంతులుగా చేశాడు యేసు ప్రభువారు. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనాడు. మరలా మట్టిలోనికి కలయాలి. మన మట్టిలోకి వెళ్ళిపోవాలి. మన భూ సంబంధమైన వారు గుర్తుపెట్టుకోండి, మనతో కూడా ఏమీ రాదు. డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, ఆ తర్వాత క్రీడాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరితో కూడా రాదు. ద గ్రేట్ అలెగ్జాండర్ తాను చనిపోయిన తర్వాత నా చేతులు ఏం పెట్టాడు? బయట పెట్టానన్నాడు. ఎందుకో తెలుసా? చాలామంది చనిపోయినప్పుడు కూడా చిల్లరలు వేస్తూ ఉంటారు. చిన్నప్పుడు నేను అనుకుని ఎందుకు చిల్లరలు వేస్తా ఏరుకునేదానికి అనుకునేది. చిల్లర ఎందుకు వేస్తంటే, నేను సంపాదించిన ఈ చిల్లర కూడా నాతో కూడా డబ్బు నాతో కూడా రాదు, ఏది మనతో కూడా రాదు. మన భూ సంబంధమైన వారు కాబట్టి భూ సంబంధమైన జ్ఞానం బట్టి అతిశయపడుతున్నామేమో.
అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది. ఈ భూ సంబంధమైన జ్ఞానం ద్వారా జరిగే విషయాలు మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూస్తాం. చూడండి, 3:19 దేవుని వాక్యం రాయబడుతుందో, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన విషయమునందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచు ఉన్నారు. మనం బతికినంత వరకు దేని మీద, ఏవిరా ఆత్మదేవుడు ఇచ్చాడు, ఇది ఆత్మదేవునిది, ఈ ఆత్మ మళ్ళీ ఉంది, ఆయన నివసిస్తాడనేది మనం మర్చిపోయాం. ఎంత సోపైన మనం ఎవరు, మనం ఆకర్షించబడిన వారు. భూమి ఆకర్షిస్తుంది కదండి, తెలుసా లేదా? నీళ్లు పోసామనుకో మట్టి మీద, ఆ మట్టి ఏమైపోతుంది, ఆవిరైపోతుంది. ఎక్కడికి పోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది, పీల్చుకుంటుంది అనమాట. ఆకర్షించబడే జీవితం. అందుకే ఇక్కడ రాబడిన మాట మనం చూస్తే, మనం ఎలాగుంటే భూ సంబంధమైన వాటి అందే మన మనసు ఉంచాము. కాబట్టి ఈ భూ సంబంధమైన చదువుల కొరకు ఎంత ఖర్చు పెడతాడు, ఈ లోక జ్ఞానం కొరకై ఎంత ఖర్చు పెడుతున్నారు, చదువుల కొరకు ఎంత ఖర్చు అవుతుంది, ఈ లోక జ్ఞానం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాం. ఖర్చుతో కూడుకున్నటువంటి జ్ఞానం ఇది. ఈ లోక జ్ఞానంలో మానవుడు సంపాదించిన తర్వాత, జ్ఞానం సంపాదించరా, ఈ లోక మట్టుకు తనంటాడు వారి కడిపే వారి దేవుడు అయిపోయింది. వారి జ్ఞానమే వారికి దేవుడుగా మార్చుకుంటున్నారు. నాదే జ్ఞానం, నా తెలివి, నీ తెలివి ఏది కాదు, ఆయన ఇచ్చిన తెలివి. ఇది గుర్తుపెట్టుకో. మన భూ సంబంధమైన జ్ఞానం ఎంతవరకు, కొంతకాలమే. ఈ భూ సంబంధమైన జ్ఞానం నేర్చుకున్న మానవుడు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడంటే చూడండి. కావంటే ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను ఒక విశేషమైన మాటను రాస్తాడు. మనకందరికీ అదొక ఆ పాఠాన్ని మనం ఆలోచించాలి. జ్ఞానాన్ని గురించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దేవుని వాక్యంలో మనం గమనిస్తే అనేక విషయాలు జ్ఞానాన్ని గురించి కూడా మాట్లాడతాడు. కీర్తనాకారుడు కూడా మాట్లాడతాడు అన్నమాట. ఏమో రేపడతాడంటే, మన జీవితాల్లో మనము కూడా భూ సంబంధమైన వారమే కాబట్టి భూ సంబంధమైన వాటిలో జరిగే అన్యాయాలు కూడా ఉన్నాయి. ఈ లోకం అంటాడు ఆయన. ఎక్కువగా ఏమని మాట్లాడితే ఈ లోకము అని చూస్తాం. ప్రసంగి గ్రంథంలో ఈ లోకం ఎలాగుందంటే, ఈ లోకమంతా కూడా చెడిపోయినటువంటి లోకముతో, అన్యాయముతో కూడిన లోకముతో ఉన్నట్లుగా చెప్తాడనమాట. అందువల్లే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా 74వ కీర్తనలో ఒక మాట నేను చదువుతాను చూడు. 74వ కీర్తన 20 వచ్చి చదువుతాం. 20 లోకములో ఉన్న చీకటి గల చోట్లను బలాత్కారములతో నిండి ఉన్నవి. ఏమైందట? లోకములో ఉన్న చీకటి గల చోట్ల బలాత్కారాలతో నింపబడ్డాయి. ఈ జ్ఞానం మానవ జీవితాన్ని అజ్ఞానం చేసిందనమాట. ఒక జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నాడు, సిగ్గుపడవలసిన విషయాలు అతిశిస్తున్నాడు. నాకంటే జ్ఞానవంతుడు లేడు, నాకంటే తెలివైన వ్యక్తి లేడు. ఇది భూ సంబంధమైన జ్ఞానం. ఎంతవరకు? భూమి ఉన్నంత వరకు, నువ్వు ఉన్నంత వరకు నీ జ్ఞానం. కొంతమంది వారి జ్ఞానాన్ని దాచుకుంటారు, వారు జ్ఞానాన్ని పంచరు. దైవ జ్ఞానాన్ని పంచాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి, భూ సంబంధమైన జ్ఞానం ద్వారా వాళ్ళ జీవితాలు నష్టమే. అతిశయంగా పోయి దేవుడే లేడని బుద్ధిలు తమ హృదయంలో అనుకునే స్థితులు, దేవుడు లేని జ్ఞానం మాట్లాడుతుంది. అసలు దేవుడు లేదండి. దేవుడే లేకపోతే సృష్టి ఉండదని గుర్తించాలి. కాబట్టి మాట మనం ఆలోచించాలి. మరొక మాట దైవ గ్రంథంలో మనం చదువుదాం చూడండి. యాకోబు పత్రికలో మరొక మాట జ్ఞానాన్ని గురించి యాకోబు ఏమని రాస్తాడో వాక్యంలో మనం చూద్దాం. యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయంలో మనం ఎరిగినటువంటి సత్యాల్లోనే అక్కడ మరొక మాట చూద్దాం. 15వ వచనం. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యమూల జ్ఞానము వంటి దయ్యం ఉన్నది. ఏ జ్ఞానం చెప్పారు ఇప్పుడు? ఇది దయ్యమూల జ్ఞానం. అంటే ఎవరికి దయ్యం ఎవరికి పడుతుంది? దయ్యం ఎవరికి పడుతుందంటే, దయ్యాలు కనిపించవు, అవి ఆత్మస్వరూపాలు. మన ఆత్మ మనకు తెలుసా? మన ఆత్మ మనకు తెలియదు. మన ఆత్మ మళ్ళీ ఉంది. అందుకే కదా, ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు
ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. అర్థమైందా? ఆత్మ నీలో ఉంటే అందరూ నిన్ను ప్రేమిస్తారు. ఏ ఆత్మ కలిగి ఉన్నావు? దేవుని ఆత్మ కలిగి ఉన్నావా? దయ్యమున జ్ఞానము కలిగి ఉన్నావా? దురాత్మ జ్ఞానాలతో మానవుడు నింపబడిపోయినాయి. వారి ఇళ్ళు, వాళ్ళ వాక్యళ్ళు, వాళ్ళ హృదయాలు అలాగైపోయినాయి. అందుకే దయ్యముల జ్ఞానం అన్నాడు 3:16లో. దయ్యాల జ్ఞానాల గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? అసలు దయ్యాలే మనలో ఉండకూడదు, ఆ జ్ఞానం మనకు అవసరం లేదు. అదొక కనికట్టు, అదొక విద్య, అదొక కోర్సు, అదొక జ్ఞానం, అదొక మాయ, మానవుని యొక్క మాయను అని మనం చూస్తాం. ఈ దయ్యాల జ్ఞానాన్ని గురించి దేవుని వాక్యం ఏరేపడుతుందంటే ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 11వ వచనంలో చూడండి రాయబడిన మాట. 18:11 నేను చదువుతున్న, జాగ్రత్తగా వినాలి. కర్ణ పిచాచి నడుగుటనైనను దయ్యములది విచారం చేయుటను మీ మధ్య ఉండకూడదు. ఏముండకూడదట? అసలు దయ్యాల జ్ఞానమే ఉండకూడదని చెప్తున్నాడు. ఈరోజు చాలామంది ఆ జ్ఞానం నేర్చుకుని మేము ఈ రోజులో ఇది చెప్తామండి, మేము భవిష్యత్తు చెప్తాం, జరగబోయే చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, నువ్వు ఏమైపోతావో చెప్తాం అంటారు. అర్థమవుతుందా? మరి అన్నీ చెప్పిన వాళ్ళు కరోనాలో చెప్పచ్చు కదండి, బతికే మార్గం చెప్పచ్చు కదా, రోగం పోయే మార్గం చెప్పచ్చు కదా. ఎవరు చెప్పలేకపోయారే? వారి జ్ఞానం పనికి రాకుండా పోయింది కరోనాలో. అర్థమైందా? చెప్పేవాళ్ళే భయపడిపోయి బయటికి రాలేకపోయారు. అంతగా చెప్పగలిగిన వారు బయటికి రావచ్చుగా. మంత్రజ్ఞానం ఉంది కదా, తంత్రజ్ఞానం ఉంది కదా, శోధం ఉంది కదా, శకురం ఉంది కదా, చెల్లంగతనం ఉంది కదా, అంజని వేస్తున్నారు కదా, ఎన్నో ఉన్నాయి కదా, మంత్రాలు ఉన్నాయి కదా, తంత్రాలు ఉన్నాయి కదా. లోకం ఉంటుంది మంత్రాలకు చింతకాయలు కూడా రాలమంటుంది ఒక సామెత. సరే, ఏదేమైనా మానవులు వాళ్ళ మంత్రశక్తులు, వారి రుద్రశక్తులు, వారి పూజ, వారి పునస్కారం, వీటన్నిటిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే. కానీ ప్రజలకు మేలు కలుగుతుందా? ఈ జ్ఞానం వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. మీకు అది చేసినారు, ఇది చేయనారు అని చెప్పి ప్రజలు ఒక భయాందోళన, ఒక భీతి, ఒక కలవరాల మధ్యలోనారు. వాళ్ళ జీవితాలు కలవరాల తోట అయిపోయింది. కన్నీటి బాటలు నడిపించబడేవారికి అయిపోయినారు. దయ్యముల జ్ఞానం ఎదుట ఉండకూడదు, అసలు మీలో ఉండకూడదు, మీ మధ్యలో ఉండకూడదు. అర్థమైందా? సోది చెప్పించుకోవడం దేవునికి విరోధమైన కార్యం, శకునము చూడడం విరోధమైన కార్యం. అటువంటి విషయాలకు నువ్వు ఎంటర్ అయినావంటే అది దయ్యముల జ్ఞానం. దయ్యాలే దేవుని దగ్గరికి వచ్చి, గుర్తుందా? సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా అన్న. ఎవరా? దయ్యాలే దేవుని దగ్గరికి వచ్చాయి. నువ్వెంత నేనెంత, కొలాకోయ నువ్వెంత కోరికసుక గొట్టం అన్నాడు ఒక ఆయన. నువ్వెంత నేనెంత? దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఈ దయ్యాల జ్ఞానం మనం అనుసరించకూడదని ఉంది. చూడండి, అలాంటి వారిని గురించి హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, హోషేయ గ్రంథం, మీరు కావంటే బైబిల్ గ్రంథంలో తెరచి త్వరగా మనం ఆ మాటను ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం, 9:7. ఆ మాట నేను చదువుతున్నాను, గమనించాలి. శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషములకు తామే చూపిన విశేషమైన సనుగును ఎరిగిన వారి తమ ప్రవక్తల అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారి వెర్రివారినియు ఇశ్రాయేలు తెలుసుకుందురు. దురాత్మను అనుసరించువారు వెర్రివారనియు, తెలివిలేని వారనియు. అర్థమైందా? దురాత్మలతో నడిచేవారు, సోదను వెంబడించేవారు, సోదకు లోబడేవారు, అది చేసేస్తారు, ఇది చేసేస్తారు అనే వారందరికీ ఏమి లేదట, తెలివి లేని వారు. ఇదే జ్ఞానం, ఇది దయ్యాల జ్ఞానం. దీనికంటూ ఒక పుస్తకాలు ఉన్నాయి. ఈ దయ్యాల జ్ఞానానికి ఒక కోర్సు ఉంది. మీకు తెలుసా, బైబిల్లోనే రాయబడిందంట. చూడండి కావాలంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారును అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఆనాటి కాలంలో చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది
ఏసునామంలో దయ్యాలు వెలగొడుతున్నాయి. ఆ దయ్యాలు వచ్చి వెళ్ళి మాలే వెలగొట్టింది. పౌలు మేము ఎరుగుతున్నాం, శీలం మీరెవరు అర్థమైందా? దయ్యాల జ్ఞానానికి దేవుని బిడ్డలు ఎవరో తెలుసు. అమ్మా, 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. నువ్వు దేవుని బిడ్డ అయితే దయ్యాలు నీకు నమస్కరించాలి. దయ్యానికి నువ్వు బాధపడడం కాదు, దయ్యాల జ్ఞానంతో నువ్వు ఇమిడి ఉండడం కాదు, దయ్యాల జ్ఞానం దగ్గరికి నువ్వు వెళ్ళడం కాదు, దయ్యాలే నీ దగ్గరికి రావాలి. నిన్ను చూస్తే నిన్ను చెప్పాలి నువ్వు దేవుని కుమారుడు, నిన్ను చూస్తే చెప్పాలి దేవుని కుమార్తె, నువ్వు దైవ సేవకుడు, నమ్మకమైన వాడు, దేవుని కొరకు రోషం కలిగిన వాడు అని చెప్పాలి. సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా, మమ్మల్ని ఎందుకు బాధిస్తున్నావని దయ్యాలు ఇచ్చేయండి సాక్ష్యం. ఎవరిని? యేసయ్యని గురించి చెప్పాయి. నిన్ను గురించి చెప్తున్నారు ఎవరన్నా? నీకు దైవం ఊగిందంటే పక్కన దూరంగా వెళ్ళిపోతామంటే అప్పుడు నీలేముంది? దైవం యొక్క శక్తి లేదు నీకు. భూలోక జ్ఞానంతో నింపబడ్డావు, అందువల్ల దయ్యాల జ్ఞానం నీ మీలోనికి వస్తాను. అందువల్ల జాగ్రత్తగా నువ్వు ఆలోచన చేయాలి. వారి పుస్తకాలు కాల్చివేశారట. వారి పుస్తకాలు ఏం చేస్తారు? వాళ్ళు కాల్చివేశారు. నేస్తమా, మీ రాత్రి వేళ వింటున్నావా? దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? భక్తులారా ఆలకిస్తున్నారా? శ్రోతలారా చూస్తున్నారా? వింటున్నారా? ఎవరెవరో మాటలు విని ఎన్నెన్నో చేసుకొని నీ కుటుంబాన్ని పరలోకం ఉండవలసిందని నరకంగా చేసుకుంటావే, వాళ్ళ మాటలు నీ దయ్యాల మాటలు వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? ఏది సత్యమో, ఏది జ్ఞానమో, ఏది అవివేకమో, ఏది అంధకారమో, ఏది ప్రయోజనకరమో, ఏది ఆశీర్వాదకరమో, ఏది దీవెనకరమో నీకు ఆ మాత్రం కూడా యోచన లేదా? ఆ మాత్రం తెలివి లేదా? ఆలోచన చేయి. ఒక్కసారి నీ మనస్ఫూర్తిగా నువ్వు ఆలోచన. ఏ జ్ఞానాల ద్వారా నువ్వు పడిపోతున్నావు? ఏ జ్ఞానం ద్వారా దేవునికి దూరం అవుతున్నావు? ఏ జ్ఞానం ద్వారా దేవునికి వేదన కలిగిస్తున్నావు? ఆలోచన చేయి. కుదువైన జ్ఞానంలో ఉన్నావా? అవివేకమైన జ్ఞానం ఉన్నావా? భూసంబంధమైన జ్ఞానంలో ఉన్నావా? దయ్యాల జ్ఞానంలో ఉన్నావా? నేస్తమా, ఈ రాత్రి దేవుడు నిన్ను అడిగితే నీ సంగతి ఏంటి? నువ్వు ఏ జ్ఞానంతో నింపబడుతున్నావు? ఏ జ్ఞానం నీకు రోజు అవసరం? మితిలేని జ్ఞానం, అతి కలిగిన జ్ఞానం నీ జీవితానికి పనికిరాదు. ప్రయోజనకరమైన జ్ఞానం, నీ జీవితానికి పనికొచ్చే జ్ఞానం, పాడు చేయని జ్ఞానం, ఫలించే జ్ఞానం నీకు అవసరం. ఆ జ్ఞానం లేకుండా నువ్వు ఎంతకాలం జీవించినా ఆ జ్ఞానం పొందకుండా కుదరదు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని బైబిల్లో రాయబడింది. ఎవరిచ్చేవాడు? దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. నా జ్ఞానం అనుకుంటే నీ జ్ఞానం ఏమీ లేదు, దేవుడిస్తేనే. దేవుడు వాడికి ఏం తెలివిచ్చాడు అంటారు. అవును, దేవుడు తెలివిస్తేనండి. దయ్యాల జ్ఞానం, లోక జ్ఞానం, భూసంబంధమైన జ్ఞానం, అవివేక జ్ఞానం మనకు అవసరం లేదు. చివరిగా 3వ విషయం నేను ముగిస్తాను. 5వ మాట అంటే, 1 కొదువై ఉన్న జ్ఞానాన్ని గురించి చెప్పాను, 2వది వివేకం కలిగిన జ్ఞానాన్ని గురించి చెప్పాను, 3వది భూసంబంధమైన జ్ఞానం గురించి చెప్పాను, 4వది ఇప్పుడు మనం దయ్యాల జ్ఞానం గురించి చెప్పాను, 5వది పరసంబంధమైన జ్ఞానం. ఏ జ్ఞానం? చూడండి, చదువుకున్నారండి. యాకోబు పత్రికలో మనం ఈ మాటని ఇక్కడితో ఈ దినానికి ఇది మనం పూర్తి చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను అక్కడ ప్రతి అల్లరి ప్రతి నీచ కార్యమును మనం ఎరుగుదాం. అయితే 17వ వచనం, అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరం. గుర్తుపెట్టుకోండి, పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? పరలోకము నుంచి వచ్చిన జ్ఞానం. పైనుండి కొన్ని వచ్చాయి. పైనుండి వచ్చాడు కొన్ని చెప్పండి లిస్టు. ఆకాశం నుంచి వచ్చింది ఏం చెప్పండి? జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. వర్షం ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం నుంచి రావాలి. ఆహారం ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశం నుండి వచ్చింది. అర్థమవుతుందా? పైనుండి వచ్చే జ్ఞానం. దీనికి యాకోబు పత్రికలోనే 1:17లో రాయబడుతుంది. దేవుని వాక్యంలో 1:17 చదువుతాను. శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన జ్యోతిర్మరుగుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. అండర్లైన్. ఎక్కడి నుంచి వస్తున్నా? తండ్రి దగ్గర నుంచి భూలోకానికి వస్తుంది. ఎవరి దగ్గరికి? నీ దగ్గరికి. ఏ జ్ఞానం? పరలోకపు జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఎలాగున్నదంటే ఇక్కడ లిస్ట్ చెప్పాడు. పరసంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం,
ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎంత వివేకం కలిగిందో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత రమ్యమైనదో, ఎంత మాన్యమైనదో, ఎంత ఖ్యాతి కలిగినదో, ఎంత ధన్యకరమైనదో, ఎంత ఆశీర్వాదకరమైనదో, ఎంత ఫలభరితమైనదో ఇప్పుడు మనం చదువుకోవాలి. ఈ జ్ఞానాన్ని గురించి ఈ మాటలు మనం వింటూ ఉండగా పరసంబంధమైన జ్ఞానం, పరలోకపు జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం. ఎందుకంటే ఆయన పైవాడు గనక పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. పైనుండి వచ్చిన జ్ఞానం ఎలాగుంది? ఇప్పుడు మనం చదివితే పవిత్రమైనది. గుర్తుపెట్టుకోవాలి, దేవుడి జ్ఞానం ఎలాగుంటుంది? పవిత్రంగా ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానం ఎలాగుంటుంది? అపవిత్రమైనదిగా ఉంటుంది. వాడు చదువుకున్న జ్ఞానం వాడు చదువుకునేది కాదు, అది మంచికి ఉపయోగపడలేదు, చెడుకు ఉపయోగపడుతుంది. టెక్నాలజీ మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. సెల్ ఫోన్ మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. అదొక జ్ఞానం. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పరలోకపు జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం, అది పవిత్రమైనది అని చదువుతున్నాం. అంత మాత్రమే కాదు, అది సమాధానకరమైనది. ఎలాగుందంట? సమాధానం కలిగిస్తుంది. దేవుని జ్ఞానంలో సమాధానం ఉంది, లోక జ్ఞానంలో అసమాధానం ఉంది. దేవుని జ్ఞానంలో ఐక్యత ఉన్నది, లోక జ్ఞానంలో అనైక్యత ఉన్నది. అందరినీ కలిపే జ్ఞానం, అందరిని కూర్చే జ్ఞానం, అందరికి దేవునికి దగ్గరికి చేర్చే జ్ఞానం, ఇది పరసంబంధమైన జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం. అదే లోక జ్ఞానం వెడగొడుతుంది, చెడగొడుతుంది, పడగొడుతుంది, పాడు చేస్తుంది, పతనం చేస్తుంది, ప్రలోభాలకు నడిపిస్తుంది, ప్రయోజనం లేకుండా చేస్తుంది, నిష్ప్రయోజనంగా మారుస్తుంది. ఇది భూ సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం. నీకే జ్ఞానం కావాలి ఈరోజు? పరలోక సంబంధమైన పై జ్ఞానం కావాలి. ఎందుకో తెలుసా? అది పవిత్రమైనది, రెండవది అది సమాధానకరమైనది అని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అది మృదువైనది, మెత్తగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది, ఒబీడియంట్. ఎవరు సార్? మై హంబుల్ రిక్వెస్ట్. అయ్యా, దీనంగా అడుగుతున్నాను. ఒక పువ్వు పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అంత మృదుత్వం కలిగినది పవిత్రమైనటువంటి పరలోకపు జ్ఞానం. అది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం నీకు కావాలి, ఈ ధన్యత నీకు కావాలి, ఈ భాగ్యం నీకు కావాలి. పైనుండి వచ్చినటువంటి జ్ఞానం విశేషంగా మనం చూస్తున్నాం. సులభముగా లోబడినది. ఈ జ్ఞానం లోబడుతుంది, ఈ జ్ఞానం అంగీకరిస్తుంది, ఈ జ్ఞానం ఒప్పుకుంటుంది, ఈ జ్ఞానం ఎదురు చూస్తుంది. అయ్యా, నేను చేసిన తప్పుయ్యా. పరలోకం నుంచి వచ్చిన జ్ఞానం బోధించబడుతుంటే జీవితాలు మారుతున్నాయి, బ్రతుకులు మారుతున్నాయి. నీ కొరకు నా కొరకు ప్రభు వచ్చి కలువరి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. నమ్మితే నేస్తమా పరలోక రాజ్యం, లేదా అగ్నిగుణమని చెప్పాడు. ఎందరో హృదయాలు పగిలిపోయి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి ఈ పరలోకపు జ్ఞానపు మాటలు విని బాగుపడిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ రాత్రి కూడికలో ఈ మాటలు వింటూ ఉండగా ఇంకా ఎవరైనా వినలేక పెడచొని పెట్టి దూరంగా ఉన్నారా? దేవుని ప్రజలారా, లోకస్తులారా, దేవుని ఎరిగిన జనాంగమా, ఇంకా మార్పు పొందని బ్రతుకుల దేవుని వాక్యం ఉంటుంది. నీ జీవితానికి సులభంగా లోబడేటట్టుగా చేస్తుంది, కనికరము కలిగినట్టుగా చూస్తుంది, ఫలభరితమైనటువంటిదిగా నింపబడింది ఉంటుంది, పక్షపాతము లేనిది. అది భూ సంబంధమైన జ్ఞానంలో పక్షపాతాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. ఏమండి? మాది మేము అనుకుంటారు, కానీ దేవుని పిల్లల్లో మనది అని బోధిస్తుంది, మనము అంటుంది. పరలోక సంబంధమైన జ్ఞానం పక్షపాతము లేనిది, వేషధారణ లేనిదై ఉన్నది. ఏమి లేదట? వేషధారణ కూడా లేదు. ఈ పరలోకం నుంచి వచ్చిన జ్ఞానములో నటన లేదు. లోకంలో ఏముంది? నటన ఉన్నది. లోకములో మాయ ఉన్నది, లోకంలో కల్మషం ఉన్నది, లోకములో కలంకం ఉన్నది, లోకములో ముడత ఉన్నది, లోకములో డాగు ఉన్నది. ఇది లోకంలో ఉండే విషయాలు, పరలోకములో ఉన్న విషయాలు కాదు. పైనుండి వచ్చిన జ్ఞానం అది ఎలాగుందంటే వేషధారణతో కూడినది కాదు. ఇది నటించే జ్ఞానము కాదు. ఇందులో పక్షపాతము లేని జ్ఞానం కాదు. అసలు పక్షపాతం లేదు. మీ వాళ్ళు మా వాళ్ళని, మీ జాతిని మా జాతిని అసలు తారతమ్యం లేదు. దేవుడు కులమత భేదాలు లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు. ఒక దేశానికి, ఒక గ్రామానికి, ఒక జిల్లాకు, ఒక రాష్ట్రం, అందరికీ సర్వమానవులు. అందుకే